ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. ఒక రాజుగారు ఒకరోజు తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడున్న మొక్కలు చెట్లన్నీ వాడిపోయి ఎండిపోయి ఉన్నాయి. గేటు దగ్గర ఉన్న మర్రి చెట్టును చూసి రాజుగారు అడిగారు, ఎందుకిలా ఉన్నారని. నా ప్రక్కన ఉన్న కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను, కాబట్టి నాకు జీవితం మీదే విరక్తి పుట్టింది, అందుకే ఇలా ఎండిపోయాను అని సమాధానం చెప్పింది ఆ మర్రి చెట్టు. కొబ్బరి చెట్టేమో తనకు ద్రాక్ష పళ్ళు కాయటం లేదని, అందుకే ఆత్మహత్యకు సిద్ధపడి ఉన్నాను అని చెప్పిందట. ద్రాక్ష తీగేమో కొబ్బరి చెట్టులా నేను నిటారుగా నిలవలేకపోతున్నాను అనే దిగులుతో ఉన్నాను అని చెప్పిందట. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన రావడం లేదని నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పిందట. చివరికి ఒకచోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కన్నుల విందుగా కనిపించింది రాజుగారికి. అప్పుడు రాజుగారు అన్నారు సన్నజాజితో, కనీసం నువ్వైనా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు, ఈ తోటంతా నిస్పృహ చెందింది, ఈ మొక్కలన్నీ కూడా నిస్పృహతో కనిపించాయి, నువ్వు అన్నింటిలో చిన్నదానవైనా ధైర్యంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు రాజు. ఆ మాటకు సన్నజాజి రాజుతో ఇలా అందంట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో నేను లేనే అని బాధపడుతున్నాయి, కానీ మీరు ఈ తోటలో మర్రి చెట్టు ఉంటే బాగుంటుంది అని మర్రి చెట్టును నాటించారు, కొబ్బరి చెట్టు ఉంటే బాగుంటుందని కొబ్బరి చెట్టును నాటించారు, ద్రాక్ష చెట్టు ఉంటే బాగుంటుందని ద్రాక్ష చెట్టును నాటించారు, సన్నజాజి ఉంటే బాగుంటుందని సన్నజాజినైన నన్ను నాటించారు. అందుచేత నేను సన్నజాజిని కాబట్టి నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను, మరెవరిలాగో నేను ఉండాలని అనుకోవడం లేదు, నేను నాలా ఉండడమే నాకిష్టం, అందుకే నాకు ఎటువంటి నిరుత్సాహము లేదు, కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది రాజుగారికి. ఈరోజు ఈ సన్నజాజి చెప్పిన సమాధానం మనకొక చక్కని జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో నిజమైన ఆత్మీయులు, దేవునిపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి జీవించేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఉన్నదానిలోనే సంతృప్తిగా సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తము. వారి జీవితాల్లో ఆయన ఏం చెయ్యాలని అనుకుంటున్నాడో అదే మాకు క్షేమమని వాళ్ళు కోరుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. ఏ సమయంలో ఎవరికి ఏది అవసరమో ఈ ప్రపంచంలో ఆయనకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తనకు ఏది కావాలో, ఏది చేస్తే తనకు మేలు జరుగుతుందో అది కేవలం ఒక్క యేసయ్యకు మాత్రమే తెలుసు. ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో చాలామంది చేసే ప్రార్థనలో ప్రభువా నాకు ఇలా చేయి, ప్రభువా నాకు అలా చేయి అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఎలా అడగాలంటే, ప్రభువా అది నీ చిత్తమైతే అలా చెయ్యి, ప్రభువా నీ చిత్తమైతే ఇలా చేయి ప్రభువా అని మాత్రమే మనం అడిగినట్లయితే అది రిక్వెస్ట్ అవుతుంది. కనుక ఖచ్చితంగా మీరు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు ప్రార్థనలో అడుగుతున్నది మీకు కీడు జరిగేదైతే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వడు. దానిని బట్టి దేవునిపై కోపాన్ని పెంచుకోకూడదు, ఎందుకంటే ఆయన మన ఉపకారి. చివరిగా ఒక మాట, మీకున్న ఆ కొద్దిలోనే తృప్తి కలిగి జీవించినట్లయితే అది చూసిన దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బహుగా ఆశీర్వదిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.